హాయ్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అయితే ఒక ముఖ్యమైన అప్డేట్ చెప్తానండి. అయితే రీసెంట్గా నిన్న యూపీఎస్సి రిజల్ట్ అయితే వచ్చినాయండి. అందరికీ మన తెలుగు విద్యార్థులందరికీ మంచి ర్యాంకులు వచ్చినాయి కొంతమందికి. అయితే యూపీఎస్సి సాధించడం అనేది ఒక కళ నిజం చెప్పాలంటే. దానికి ఎంత కష్టపడాలంటే అన్నీ వదిలేసి, ఫ్యామిలీని వదిలేసేయాలి, అన్ని త్యాగాలు చేయాలి. అంత క్రమశిక్షణగా ప్రిపేర్ అయితేనే యూపీఎస్సీ సాధించగలమండి. నిజంగా ఈ నిన్న పేద విద్యార్థులు ఎవరైనా ఎన్నో కష్టాలు పడి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండి సాధించిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే యూపీఎస్సీ సాధించడం అనేది నిజం చెప్పాలంటే ఒక కళే. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఇవి మేము ప్రిపేర్ అవ్వటానికే మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండి అవి ఉండి కూడా మాకు క్రాక్ చేయలేని పరిస్థితిలో ఉంటున్నాం. అంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయని, కానీ అన్ని ప్రాబ్లమ్స్ని అధిగమించి పేద విద్యార్థులు యూపీఎస్సీ క్రాక్ చేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ అండి. నిజం చెప్పాలంటే మీరు గ్రేట్ సార్ అందరూ, ఎవరైనా మేడం అయినా సార్ అయినా. ఎందుకంటే వాళ్ళు యూపీఎస్సీ క్రాక్ చేశారంటే ఎంతో కాన్ఫిడెంట్గా, ఎంతో ఒడిదుడుకులతో ముందుకెళ్ళిన వాళ్ళే. ఎనివే ఏదేమైనా ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ అండి. అయితే టీఎస్పీఎస్సీ గురించి ఒక వీడియో చేయాలనుకున్నానండి, చేస్తున్నాను. ఎందుకంటే త్వరలో 56,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగులు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి సేకరిస్తున్నారండి. ఖాళీలన్నీ సేకరించిస్తున్నారు. త్వరలో నోటిఫికేషన్స్ అయితే రావచ్చు. ఇప్పుడు యూపీఎస్సీలో ఏ విధంగా మన అభ్యర్థులు ర్యాంక్స్ సాధించి ఉద్యోగాలు సాధించారో, టీఎస్పీఎస్సీలో కూడా మన అభ్యర్థులు అభ్యర్థులు అంటే మన నిరుద్యోగులు మంచి ర్యాంక్స్ సాధించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే 56,000కు పైగా ఉద్యోగాలు వస్తున్నాయండి. అవి టీఎస్పీఎస్సీలోన మొత్తం పోలీస్ శాఖలో, ఇంజనీరింగ్ విభాగాల్లో ప్రతి ఒక్క శాఖలో ఖాళీలు సేకరిస్తున్నారండి. ప్రతి ఒక్కరూ మనకు కావాల్సింది ఏంటి? మనకు కావాల్సిన జాబేనండి. చిన్న చిన్న జాబులకు ఇచ్చేసి నాకు ఉద్యోగం వచ్చింది అనుకోకుండా మాకండి. ఎందుకంటే అంతకంటే మంచి జాబులు ఉంటాయి. ఒకవేళ ఉద్యోగం రాలేదని చెప్పేసి బాధపడద్దు. దానికంటే మంచి ఉద్యోగం రావచ్చు. కంగారు పడాల్సిన పని ఏం లేదండి. మనం సాధించాలనుకున్నప్పుడు సాధించేయచ్చు. అది ఏ విధంగా అయినా కష్టపడాలి. కష్టపడితే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక ఉన్నతమైన పోస్ట్లో ఉంటే 10 మందికి మంచి చేయగలమండి. నిజం చెప్తున్నాను. ఏదో నేను చిన్న చితక ఉద్యోగస్తుల్ని వాళ్ళని ఎవరిని పాయింట్అవుట్ చేయడం. మనం ఉన్నతమైన పొజిషన్లో ఉంటే నీ ఫ్యామిలీ బాగుంటుంది, 10 మందికి మంచి చేయొచ్చండి. గుర్తుపెట్టుకుంది. ఏదో ఉద్యోగం వచ్చేసింది నేను అవి అనుకోకుండా ఉన్నతమైన జాబ్కి ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఏపీపీఎస్సీ అయినా టీఎస్పీఎస్సీ అయినా ఒక్కసారి క్రాక్ చేయగలిగితే నీవు ఫ్యామిలీతోనే కాకుండా 10 మందికి సాయం చేయొచ్చు. నీకు అనుకూలంగా నీ మంచి స్నేహితులు కష్టాల్లో ఉంటే ఆదుకోవచ్చండి. జీవితంలో ఒక్కసారి ఉన్నతమైన ఉద్యోగం సాధిస్తే 10 మందికి మంచి చేయొచ్చు. ఆ తపనతోనే పనిచేయండి. ఆ తపనతోనే సాధించండి. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటారు, ఏజ్ పెరిగిపోతుంది, ఇంకా ఉద్యోగం రాలేదని ఇంట్లో ప్రెజర్స్ ఉంటాయి, పెళ్లి చేసుకోలేదని ఇంకా ప్రెజర్స్ ఉంటాయి. ఏది ఏమైనా సరే అన్నీ మనసులో పెట్టుకుని ప్రిపేర్ అయ్యి క్రాక్ చేయాల్సిందేనండి. క్రాక్ చేస్తే నీ వల్ల ఒక మనిషి లబ్ధి పొందాడంటే అది వేరేగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ 56,000కు పైగా ఉద్యోగాలు వస్తుంది. మన టీఎస్పీఎస్సీ వాళ్ళు ప్రతి ఒక్కరు మంచిగా ప్రిపేర్ అయ్యి ఏదో ఒకటి మంచి జాబు సాధించాలని కోరుకుంటున్నానండి. అలాగే ఏపీపీఎస్సీలో కూడా ఆ రోస్టర్ పాయింట్స్ అది అభ్యర్థులు కోరుకున్న విధంగా రీనోటిఫికేషన్, రీమెయిన్సా అనేది వస్తే ప్రతి ఒక్కరు మంచిగా ప్రిపేర్ అవ్వాలని కోరుకుంటున్నానండి. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఖాళీలు సేకరించి తొందరగా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ ప్రతి 2 తెలుగు రాష్ట్రాల్లో పేద విద్యార్థులందరూ ఖచ్చితంగా మీరు అనుకున్న కళను సహకరించాలని కోరుకుంటున్నానండి. 56,000కు పైగా పోస్టులు అంటున్నారు. వస్తే మాలాంటి నిరుద్యోగులు కూడా మంచిదే కదండి. టీఎస్పీఎస్సీలో మాకు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క మన టీఎస్పీఎస్సీ అభ్యర్థులకి ప్రతి ఒక్కరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మంచిగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. యూపీఎస్సీ క్రాక్ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థికి కంగ్రాచులేషన్స్ అండి. టీఎస్పీఎస్సీ అభ్యర్థులు మాత్రం ప్రిపరేషన్లో అయితే ఉండండి. ఏ క్షణమైనా నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఖాళీలు సేకరిస్తున్నారు కాబట్టి కొంచెం డిలే అయినా ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే వస్తాయండి. ఇదండి. మన ఛానల్ నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నానండి.
మా ఏపీపీఎస్సి వాళ్ళకు కూడా రోస్టర్ మిస్టేక్స్ ఉంటే రీనోటిఫికేషన్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోస్టర్ మిస్టేక్స్ ఉంటే మేము మా వాళ్ళు ప్రూవ్ చేయగలిగితే రిమైనెన్స్ కాదు రీనోటిఫికేషన్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి రీనోటిఫికేషన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. మన ఛానల్ నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.